ఈ ప్రపంచం మన కోసం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా ఉంది. పర్యావరణం రక్షించబడాలన్నా, పర్యావరణ రక్షణ ద్వారా ప్రజల జీవితాల్లో ఆరోగ్యం వెలువిరియాలన్నా, సమతౌల్యం ఉండాలన్నా కూడా హైడ్రా లాంటి ఆపరేషన్లు అవసరమే. పర్యావరణం మీద జ్ఞానం లేని వాళ్ళు, ఆస్తుల సంపాదనే జీవితంగా మార్చిన వాళ్ళు, కబ్జా కోర్లు, ఎవరైతే హైదరాబాద్ విశ్వనగరం డ్యామేజ్ని రియల్ ఎస్టేట్ భూమిగా మార్చి తద్వారా బెనిఫిట్ పొందామనుకునే భూకాంపదులు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. హైడ్రాను వ్యతిరేకించడం అంటే పర్యావరణ పరిరక్షణ వ్యతిరేకించడం, హైడ్రాను వ్యతిరేకించడం అంటే భవిష్యత్ తరాల యొక్క సంతులిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ వ్యతిరేకించడం, హైడ్రాను వ్యతిరేకించడం అంటే భవిష్యత్ తరాలను విస్మరించడం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా అంటే వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉన్నారు? హైడ్రా అంటే భూకాంపదులు భయపడాలి, కబ్జాకోరులు భయపడాలి అంటే బహుశా వాళ్ళ వెనుక అట్లాంటి కుట్రాలు వాళ్ళ వెనుక దాగున్నాయి కూడా భయపడుతున్నారు.